అక్రమ సంపాదనతో రామోజీ అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అసలు మార్గదర్శి కూడా రామోజీది కాదన్న సజ్జల ఆయన అరాచకాలు అన్నీ బయటపడుతున్నాయన్నారు. ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని అక్రమ సొమ్ము సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారని. గత దశాబ్దంన్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటికి తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి, అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి. రోజు పొద్దున్న లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఓ ప్రొప్రైటరీనా కాదు, ఒక పార్ట్నర్షిప్పా తెలియదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక దాంట్లో పెట్టుకొని ఫైనాన్షియర్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొప్రైటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చిన దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం, దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం. జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో ఎర్లీ 60s ఇది 61లో అంటే దానికి ముందు అనుకుంటాను, ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడికి వెళ్ళిన వ్యక్తి. ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి, దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది. అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళను కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు. వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు. వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు. మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి దానికి మాకు రావాల్సింది ఇవ్వండి అని వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మమ్మల్ని బయటకు గెంటేశాడు, చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు. అది నడుస్తుంది. ఓ రూపము ఏమీ లేని ఒక కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏదుందో అది పూర్తి బహుశా ఈ స్కామ్ తెర వెనక ఉండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలిబుడగా ఒక బెలూన్ లాంటిది. ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు, ఎవరెవరికి వెనక్కి ఇచ్చినవి ఏంటివి, అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. రామోజీరావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడు. ఈరోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అదిగో అక్కడ వస్తున్నవి. చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికల ముద్ర వేస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటే వాటినే మాకు క్వశ్చన్లు వేస్తున్నారు. అంటే ఒక రాజకీయాలు శాసించడమే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నాడు రామోజీరావు గారు ఈనాడులో మీరు చూస్తూనే ఉన్నారు అందరూ.